ఆచి చికెన్ మసాలా. శ్రీశైలంకు వరద ఆగిపోయింది. ఎగువన వర్షాలు ఆగడంతో కృష్ణా ప్రాజెక్టుకు వరద ఆగిపోయింది. ఆల్మట్టి జూరాల ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఆగిపోవడంతో పూర్తిగా గేట్లు మూసివేశారు. అయితే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోగా ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువన సాగర్ కు నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి మాత్రం 84,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా సాగర్ కు 86,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 315 టీఎంసీలు కాగా ప్రస్తుతం 155 టీఎంసీలుగా ఉంది. మళ్లీ వర్షాలు పడితేనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. శ్రీశైలంకు వరద ఆగిపోయింది. ఎగువన వర్షాలు ఆగడంతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఆగిపోయింది. ఆల్మట్టి జూరాల ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఆగిపోవడంతో పూర్తిగా గేట్లు మూసివేశారు. అయితే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోగా ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువన సాగర్ కు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి మాత్రం 84,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా సాగర్ కు 86,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 315 టీఎంసీలు కాగా ప్రస్తుతం 155 టీఎంసీలుగా ఉంది. మళ్లీ వర్షాలు పడితేనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎగువ ప్రాంతాల్లో కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోవడంతో ఆల్మట్టి డ్యామ్ కు కూడా వరద ప్రవాహం తగ్గింది. దీంతో శ్రీశైలం జలాశయం వరకు కూడా వరద ప్రవాహం అయితే నిలిచిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తక్కువ స్థాయిలో వరద ప్రవాహం వస్తుండటంతో కొంత విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రమే శ్రీశైలంలో నీటిని వినియోగిస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విద్యుత్ ఉత్పాదన ద్వారా రిలీజ్ చేస్తున్నటువంటి నీటిని తప్ప ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం అంచనా వేస్తూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపుగా 15 రోజులకు పైగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం రావడంతో ప్రస్తుతం ఏదైతే 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 195 టీఎంసీలుగా శ్రీశైలం జలాశయం ఉంది. ఇటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 84,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుండగా 9.6 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎగువ నుంచి వరద ప్రవాహం తక్కువ కావడంతో పాటు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.8 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ జూరాల దిగువ జూరాలతో పాటు అటు భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఇటు శ్రీశైలం జలాశయానికి ఎగువ దిగువ జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా దాదాపుగా 86,000 క్యూసెక్ల వరకు కూడా వినియోగిస్తున్నారు. 86,000 క్యూసెక్ల వరకు దాదాపుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు మాత్రం 52,000 క్యూసెక్ల వరద ప్రవాహం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 315 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని గాను ప్రస్తుతం 155 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇటు ఎగువన శ్రీశైలం ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వల తోటి నిండుకుండలా మారడంతో ఇటు శ్రీశైలం జలాశయం వరకు మాత్రం అన్ని ప్రాజెక్టులు కూడా ఆల్మట్టి నుంచి మొదలుకొని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల అలాగే శ్రీశైలం ఈ 4 జలాశయాలకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జూలై మాసం జూలై 15 తర్వాత నుంచి భారీ వర్షాలు నమోదు కావడం, అక్కడ వరద ప్రవాహం రావడంతో ఈ ఎగువన ఉన్నటువంటి కృష్ణా బేసిన్ లో ఎగువన ఉన్నటువంటి 4 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడంతో పాటు అటు ఆల్మట్టి, నారాయణపూర్ 2 జలాశయాలకు సంబంధించి కర్ణాటక స్టేట్ కు సంబంధించి కూడా దాదాపుగా 16 లిఫ్ట్ ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా నీటిని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆ 2 ప్రాజెక్టుల నుంచి కూడా
నీటి విడుదల కూడా కొనసాగుతుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగడం తోటి ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి కూడా నీటి సాగుకు కావచ్చు, తాగునీటి అవసరాలకు కోయల సాగర్ అలాగే భీమా, నెట్టంపాడు ఈ 3 లిఫ్ట్ పథకాల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కొంత ఈ జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి కొంత సాగుకు నీటిని విడుదల చేసినట్టు అయింది. ఎందుకంటే ఆ లిఫ్ట్ల ద్వారా రిలీజ్ చేసినటువంటి నీటితోటి రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడంతో కొంత సాగు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక శ్రీశైలం జలాశయానికి సంబంధించి జూరాల నుంచి ప్రస్తుతం దాదాపుగా 40,000 క్యూసెక్ల వరకు కూడా ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నారు. అది కూడా కేవలం విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రమే విడుదల చేస్తుండటంతో ఇటు పోతిరెడ్డిపాడు నుంచి కూడా నీటిని ఏపీకి సంబంధించి రాయలసీమ జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతుల ద్వారా ఇటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి దాదాపుగా 35,000 క్యూసెక్లు ఒక్కొక్క విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో వినియోగిస్తున్నారు. అందులో నుంచి 2 కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా వాడుతున్నటువంటి నీటిని నాగార్జున సాగర్ కు రిలీజ్ చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 136 టీఎంసీలుగా ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రస్తుతం 155 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. ఏదైతే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 గాను ఇప్పుడు ప్రస్తుతం సగం నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నట్టు అయింది. ఇక ఎగువ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడం, వర్షాలు పూర్తిగా తగ్గడంతో ప్రస్తుతం అయితే అన్ని జలాశయాలకు వరద ప్రవాహాలు అయితే నిలిచిపోవడం జరిగింది. ఎగువన ఇటు కర్ణాటక పశ్చిమ కనుమలో కావచ్చు, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే తప్ప మళ్ళీ వరద ప్రవాహం మొదలయ్యే అవకాశం అయితే కనపడడం లేదు. ఇటు తుంగభద్రకు సంబంధించి కూడా 105 టీఎంసీల గాను ప్రస్తుతం 80 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి వర్షాలు కురిస్తే మాత్రం ఇటు తుంగభద్ర కావచ్చు, భీమా ఉపనదికి సంబంధించి కూడా వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 2 కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర 2 స్టేట్లకు సంబంధించి పూర్తిగా వర్షాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కానీ వాతావరణ శాఖ చెప్తున్న సమాచారం మేరకైతే ప్రస్తుతం 3-4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా కొంత వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారంగా మళ్లీ వర్షాలు కురిస్తే మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా మరో 30 టీఎంసీల నీటి ప్రవాహం వస్తే తప్ప శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం లేదు. కాబట్టి ఎగువ నుంచి వరద ప్రవాహాలు వస్తే తప్ప దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడడం లేదు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదల చేస్తున్నటువంటి ఆ వరద ప్రవాహంతో అయితే మెల్లమెల్లగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ సీజన్ లో జూలై మాసంలో మొదలైనటువంటి వరద ప్రవాహాలు ఆగస్టు 10 వరకు కూడా కొనసాగడం, కొంత కృష్ణా బేసిన్ కు సంబంధించి ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండడం, దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తే తప్ప ఈ సీజన్ లో సాగునీటికైతే నీటిని విడుదల చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం కూడా ఖరీఫ్ సీజన్ కూడా సాగు చేసే సమయం కూడా అయిపోయింది. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నీటిని అయితే విడుదల చేసే అవకాశం కనపడడం లేదు. ఇక రబీ సీజన్ కు సంబంధించి అప్పటి వరకు వరద ప్రవాహం వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే తప్ప సాగుకు సంబంధించి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనపడడం లేదు. మరోవైపు ఈ తాగునీటి అవసరాలకు సంబంధించి ఎల్నీనో ప్రభావం ఒకవైపు, సూపర్ ఎల్నీనో ఉందనేది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఎగువ నుంచి వరద ప్రవాహాలు వచ్చినా కానీ ముందస్తు అవసరాల కోసం నీటిని వినియోగించుకోవాలనేది కూడా కొంత ఏదైతే కేఆర్ఎంబి కూడా దీనిపైన చర్చించేందుకు కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. కానీ ప్రస్తుతం తాగునీటి అవసరాలకు వినియోగించుకునేంత మాత్రం శ్రీశైలం జలాశయం వరకు మాత్రం వచ్చినటువంటి వరద ప్రవాహం అయితే దాదాపుగా వచ్చే మార్చి వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి
నీటి నిల్వలను బట్టి తాగునీటి అవసరాలకైతే ఇబ్బందులు లేవు అనేది కూడా కొంత అధికారులు చెప్తున్నప్పటికీ ఎగువ నుంచి భారీ వరద ప్రవాహాల కోసం అయితే రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికైతే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోవడంతో కొంత గేట్లు ఎత్తారని ఆశగా ఎదురు చూసినటువంటి దిగువ ఉన్నటువంటి రైతులంతా కూడా కొంత నిరాశకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.